ఇక రానున్న 3 రోజులు రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఉదయం పూట ఎండ, సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. జూన్ 4వ తేదీ కల్లా నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రానికి ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ 2వ వారంలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తెలిపింది. హిందూ మహాసముద్రంలో కూడా సానుకూల వాతావరణం లేదంటున్న ఐఎండీ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో అత్యధిక సెంటీమీటర్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి అంశాలు, వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం కాగానే ఒక్కసారిగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు దట్టమైనటువంటి మేఘాలు అలుముకోవడం కావచ్చు, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? మనకి ఇది వేసవి కాలంలో నార్మల్ గా వచ్చే పరిస్థితులు ఏవి, వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఈ హీట్ కంటిన్యూస్ గా ఒక ప్రాంతంలో 40 డిగ్రీల పైబడి 4-5 రోజులు కొనసాగినప్పుడు ఈ సముద్ర ప్రాంతానికి, భూభాగానికి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో కొన్ని మార్పులు ఏర్పడి ఈ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు, మాయిశ్చర్ ఇన్కర్షన్ మనకి భూభాగం మీదకి వస్తుంది. వేడిగా ఉన్న భూభాగం మీదకి ఈ తేమగాలు ప్రవేశించినట్టయితే ఈ వేడిగా ఉన్న భూభాగం పై నుంచి కింద నుంచి వేడిగాలు పైకి పోతూ ఉంటాయి. ఈ వేడిగాలు ఈ మాయిశ్చర్ ను కూడా పైకి తీసిపోయి ఒక అరగంట, గంట సమయంలోనే మనకి భారీగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, పిడుగుపాటు, అలాగే వడగళ్ళు, ఇవన్నీ వీటి ప్రత్యేకత. ఈ క్యూములోనింబస్ మేఘాల ప్రత్యేకత. ఇవి చాలా తక్కువ సమయంలో అప్పటి వరకు ఎండ కాస్తూ ఉన్న వాతావరణం సడన్ గా మారిపోయి ఇటువంటి ఉరుములు, మెరుపులు, జల్లులు పట్టడం జరుగుతుంది. ఇది ప్రతి వేసవి కాలంలోనూ కూడా మనకి 5-6 రోజులు టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ ఇటువంటి పరిస్థితి 2-3 రోజులు టెంపరేచర్లు తగ్గుతాయి. వీటి వల్ల మళ్ళీ నార్మల్ పరిస్థితులు ఉంటాయి. అలాగే నిన్న చూసినట్టయితే మనకి గత 3-4 రోజుల నుంచి కూడా మనకి రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు, రెడ్ అలర్ట్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మరో ప్రాంతంలో ఇటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలోనూ ఉరుములు, మెరుపులు, జల్లులు పడుతున్నాయి. నిన్న కూడా మనము రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో హీట్ వేవ్ కి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడితోటి 18 జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని కూడా పెట్టడం జరిగింది. అయితే 20 జిల్లాల్లో వర్షం పడింది. ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడటం జరిగింది. సార్, ఫర్దర్ గా రానున్నటువంటి వారం రోజులకు హీట్ వేవ్ వార్నింగ్స్ కావచ్చు, దీంతో పాటుగా వర్షాలకు సంబంధించి కూడా ఎలాంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది అంటారు? ఈ రోజు రేపు కూడా మనకి ఈ హీట్ వేవ్ అనేది ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఈ ప్రాంతంలో మనకి వర్షం పడలేదు. మనకి ఈ దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో వర్షం పడింది. ఈ ప్రాంతంలో హీట్ అక్యుములేషన్ ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ హీట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఈ ఆరెంజ్ అలర్ట్ లో ఈ రోజు రేపు కూడా ఉంటాయి హీట్ వేవ్ కి. అయితే ఈ రోజు మనకి ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు కూడా ఈ రోజు కొద్దిగా వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈ హీట్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినట్టయితే అక్కడ ఈ ఈదురుగాల తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మనము ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ వర్షానికి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో ఈదురుగాల తీవ్రత 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఈదురుగాల తీవ్రత ఉంటుంది ఒకవేళ వర్షం పడినట్టయితే. మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షానికి అవకాశం లేకపోయినా మెయిన్ గా ఈదురుగాల వల్ల చాలా నష్టం ఉంటుంది కాబట్టి అలర్ట్స్ పెట్టడం జరిగింది. సార్, దాంతో పాటుగా నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే ఏదైతే 26వ తారీఖున ఈ నెల ప్రవేశిస్తాయని మీరు అంచనా వేశారు. తదుపరి ఆలస్యం అవుతాయి, జూన్ మొదటి వారంలో వస్తాయని కూడా తిరిగి ప్రకటన చేయడం జరిగింది. అంటే ఎలాంటి మార్పులు సంభవించాయంటారు వాతావరణంలో?
మనకి నైరుతి ఋతుపవనాలు 26వ తారీఖు నుంచి ±4 డేస్ మనం ముందుగా ప్రకటించడం జరిగింది. అంటే 22వ తారీఖు నుంచి 30వ తారీఖులోగా ప్రవేశించే అవకాశం ఉందని ముందు అంచనాల ప్రకారం తేలింది. తదనుగుణంగా ఇవి మనకి బంగాళాఖాతంలోకి ప్రవేశించి అండమాన్ నికోబార్ దీవులు దాటి మధ్య బంగాళాఖాతం వరకు ఇటు తూర్పు దిక్కులోను, అలాగే ఆగ్నేయ అరేబియన్ సముద్రం వరకు ఇటు పశ్చిమ దిక్కులోను కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. అటు బిమ్మట మనకి మెయిన్ ల్యాండ్ కేరళలోకి ప్రవేశించడానికి కొంత అనుకూల పరిస్థితులు కొరవడినాయి. ప్రస్తుతం మనకి 1వ తారీఖు తర్వాత ఇటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సార్, దాంతో పాటుగా ఎలినినో ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికే కొంత తీవ్రమైనటువంటి ప్రభావం, లోటు వర్షపాతము, దాంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది అన్ని చోట్ల ఒకసారి ఉండదు అని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఈసారి ఎల్నినో ప్రభావం అన్నది మనకి ఈ మాన్సూన్ పీరియడ్ యొక్క 4 నెలలు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే గ్రాడ్యువల్ గా దాని ఇంటెన్సిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. మొదట్లో మోడరేట్ గా ఉన్న ఎల్నినో గ్రాడ్యువల్ గా ఇంటెన్స్ ఎల్నినోగా కూడా మారే అవకాశం కనిపిస్తున్నందున ఈసారి మాన్సూన్ రెయిన్ఫాల్ చాలా ఎర్రటిక్ గా ఉండే అవకాశం ఉంది. మనం ఏప్రిల్లో ఇచ్చిన ప్రథమ నివేదికలోనే ఇంచుమించు 8% లోటు ఉండే అవకాశం ఉందని పేర్కోవడం జరిగింది. తర్వాత పరిస్థితులు మరికొంత ఎక్కువగా తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ 92% కంటా కూడా రెయిన్ఫాల్ తగ్గే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి మనకి ఖచ్చితమైన అంచనాలు, ఈ ఎల్నినో యొక్క తీవ్రత, ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్ నుంచి నెలాఖరు నాటికి నివేదిక వస్తుంది. సార్, సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో కొంత ఏదైతే వాతావరణం, ఉష్ణ వాతావరణం ఉన్నా కూడా కొంత హిందూ మహాసముద్రం వరకు వచ్చినప్పటికీ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే మనకు భారతదేశానికి వర్షాలు మంచి పడే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కూడా ఎలినినో ప్రభావం ఉంటుందని అనుకున్నా కూడా హిందూ మహాసముద్రంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్నారు. ఈసారి హిందూ మహాసముద్రంలో ఎలా ఉండబోతుంది? భారతదేశానికి అనుకూలంగా వాతావరణం ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది? మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో మీరు అన్నట్టు ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకప్పటికి మనకి పసిఫిక్ మహాసముద్రం తర్వాత ఈ మాన్సూన్ గాలులు అనేటివి మన భూభాగానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం, అంటే ఈ బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం, ఆ కింద భాగం, ఇవన్నీ హిందూ మహాసముద్రం కింద వస్తాయి. ఈ హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఇండియన్ ఓషన్ డైపోల్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్ లో ఏంటంటే ఇటు పశ్చిమ దిక్కులో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు తూర్పు దిక్కులో ఉన్న హిందూ మహాసముద్ర జలాల కంటే వేడిగా ఉన్నట్టయితే అది పాజిటివ్ ఐఓడి కండిషన్. ఇది ఏంటంటే మన మాన్సూన్ కి అనుకూలమైన పరిస్థితి. అలాగే మనకి తూర్పులో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు వేడిగా ఉండి పశ్చిమంలో చల్లగా ఉన్నట్టయితే అది నెగిటివ్ ఐఓడి. ఎటు కాకుండా తటస్థంగా ఉన్నట్టయితే అది న్యూట్రల్ కండిషన్. ప్రస్తుతం మనకి ఐఓడి న్యూట్రల్ కండిషన్ లో ఉంది. ఇది మనకి మాన్సూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత, అంటే సెప్టెంబర్ తర్వాత పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. సో ఈసారి మాన్సూన్ మీద ఈ ఐఓడి ప్రభావం పెద్దగా ఉండబోదు. పూర్తిగా మనం ఎల్నినో ప్రభావంలోనే ఉండే అవకాశం ఉంది. సార్, చివరిగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి? రానున్నటువంటి వారం రోజులు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు? ప్రధానంగా రైతులు సంబంధించి మనం ఈ కేరళలోకి మనకు 1వ తారీఖు వరకు ప్రవేశించే అవకాశం కనిపించట్లేదు. ఇంచుమించు 2-3 తారీఖుల్లో కేరళలోకి ప్రవేశించినట్టయితే అక్కడి నుంచి 5 నుంచి 7 రోజులు, అంటే అరౌండ్ 2 నుంచి 3 తారీఖుల్లో అక్కడికి ప్రవేశించినట్టయితే ఇంచుమించు 10 నుంచి 12వ తారీఖు సమయంలో మనకి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది మాన్సూన్ ఋతుపవనాలు. అలాగే ఈ జాగ్రత్తల గురించి చెప్తే ఇప్పుడు మనకి ఉత్తర తెలంగాణలో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మధ్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఈ ఉరుములు మెరుపుల జల్లులు ఉన్నాయి. చాలా చోట్ల ఈ ధాన్యం ఆరబోయడం, రోడ్ల మీద ఆరబోయడము, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల తర్వాత దగ్గర ఓపెన్ గా పెట్టుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవి ఏమిటంటే ఈ ఉరుములు మెరుపుల జల్లులు వదాటున 1 గంటలో వాతావరణం మారిపోతూ ఉంటుంది. సో పగలు వాతావరణం బాగానే ఉందని చెప్పి అప్రమత్తంగా ఉండకూడదు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 1:30-2 గంటల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండి మనకి తేడా కూడా తెలుస్తుంది. ఉన్నట్టుండి చల్లటి గాలి రావడము, ఎండపోయి మబ్బులు రావడము, ఇటువంటిది వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి ఈ ధాన్యాన్ని వీటిని జాగ్రత్త చేసుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తం మీద అటు తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు వచ్చే నెల 2వ వారంలో చేరుకునే అవకాశం ఉంది. తదుపరి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి హీట్ వేవ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా IMD అంచనా వేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో వంశకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.